బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా అని పాట పాడుకుందాం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన
ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా, వందల స్తోత్రాలు తండ్రి. స్థుతుల కానుభూతుడా, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధాలయంలోకి మమ్మల్ని నడిపిన దాన్ని బట్టి మీకు ఎన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవా యొక్క 3వ దినం ఉపవాస గుడి నిమిత్తమై వాక్య ధ్యానం చేయించుండగా మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ, మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని తద్వారా వాక్యం ద్వారా ఇటు వినివారు ఇటు చెప్పేవారు కూడా నేర్చుకోవడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ ఒక చిన్ని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామంలో అందరికీ శుభావందనములు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి డేవిడ్ గారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 3వ రోజు కూడికలోకి మనము ప్రవేశించి ఉన్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడు సమయాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. సో కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్ని రీతిలుగా పిలిచాడు, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పిలుపులోకి ఏ విధంగా మనల్ని పిలిచాడు, ఏ విధంగా మనల్ని స్థిరపరిచాడు, ఏ విధంగా మనల్ని నడిపాడు అనేటువంటి విషయాలు క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి పిలుపు. అంటే క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి అన్నదానికి దేవుడు మరి తన యొక్క వాక్యం ద్వారా ఎన్ని రకాలుగా మనల్ని భద్రపరిచి స్థిరపరిచి ఆయన యొక్క పిలుపులో మనల్ని స్థిరపరిచాడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా దేవుని వాక్యం చేత కొన్ని రిఫరెన్స్ల ద్వారా మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. దయచేసి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ ప్రత్యేకంగా మన యొక్క మొదటి పిలుపుని చూసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. చెక్అవుట్ యువర్ కాలింగ్. అంటే దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని ఒకసారి చూసుకోమని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ చెక్అవుట్ అవర్ కాలింగ్. మన యొక్క పిలుపుని ఎప్పుడు కూడా మనము తదేకంగా లేకపోతే అనేక పర్యాయాలు లేదంటే అనేక మార్లు వీ హ్యావ్ టు చెక్ కాన్స్టెంట్లీ. ప్రతిసారి మన యొక్క పిలుపుని మనం చూసుకోవాలన్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి అంటా ఉన్నాడు. వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ చెక్అవుట్ వాట్ గాడ్ కాల్డ్ ఫర్. దేవుడు పిలిచినటువంటి పిలుపుని మనము తదేకంగా అనేక మార్లు వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు సంఘంలోకి మనల్ని తీసుకొచ్చాడు, ఎందుకు ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టి మనల్ని ఎంచుకున్నాడు అనేటువంటి యొక్క ప్రతి స్థితిని కూడా దేవుడు ఈ యొక్క పిలుపుని, నా యొక్క పిలుపుని చూస్తూ ఉన్నాం. అయితే మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, గాడ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ హ్యూమన్. మనుషుల యొక్క విధానాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా పిలవలేదు. మనుషులకైతే దే హ్యావ్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. వాళ్ళకి అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయి. ఒక మనుష్యుడు ఇలాగే ఉండాలి, ఒక స్త్రీ ఈ విధంగా ఉండాలి, లేదంటే ఒక రాజు ఈ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఇశ్రాయేలు మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు చాలా ప్రత్యేకంగా ఇతర రాజులు వాళ్ళు చూసినప్పుడు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాజ్యాలను చూసినప్పుడు
వారు అనుకున్నది ఏంటంటే మాకు రాజు అంటే ఈ విధంగా ఉండాలి, మమ్మల్ని ఈ విధంగా పరిపాలించేటువంటి వ్యక్తి ఉండాలి. అప్పటిదాకా న్యాయాధిపతులు అనేక మంది ఇశ్రాయేల్ని పరిపాలించడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వారు కోరుకున్న విధానం ఏంటంటే మాకంటూ ఒక రాజు కావాలి, మా రాజ్యాన్ని పరిపాలించడానికి మాకంటూ ఒక కింగ్ అనేటువంటి వాడు మాకు ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే వి వాంట్ టు ఎలెక్ట్ ద కింగ్ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో గాడ్ ఎలెక్టెడ్ ద సాల్. సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలా ఎన్నుకున్నప్పుడు దెన్ దే హ్యావ్ ఎ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఇశ్రాయిల్లో ఆజానుబాహుడైనటువంటి సౌలుని వారు ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలా ఇశ్రాయిల్లో ఉన్నతంగా చాలా బహు ఎత్తుగా ఉండి చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తిని ఒక రాజుగా ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ద నెక్స్ట్ కింగ్ వాజ్ ద డేవిడ్. దావీదుని ఎంచుకున్నప్పుడు దేవుడు మరొక విధానాన్ని ఎంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మొట్టమొదటగా ఇక ఇశ్రాయిల్ని పరిపాలించడానికి సౌలు ఎన్నుకున్నప్పుడు సో గాడ్ గివెన్ ఎ ఆపర్చునిటీ టు బై ద స్టాండర్డ్స్ ఆఫ్ ద లుక్స్. తో హీ వాజ్ టిమిడ్ అండ్ కైండ్ ఆఫ్ వీక్ హార్టెడ్ ఫెలో. అంటే చాలా బలహీనంగా చూడటానికి శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ కూడా he has the no guts at all. When he was called out his name, he was there somewhere hiding in behind the sack bags. ఆ యొక్క గోడి సంచులో మాటను దాక్కోవడం మనం చూస్తూ ఉంటాం. He was such a kind of a very weak hearted person. He is not ready to rule the Israelites. ఇశ్రాయేల్ని పరిపాలించడానికి అతనికి ధైర్యం లేదు. అక్కడ ఇశ్రాయేల్ని నడిపించడానికి అతను ఏ విధంగానూ ముందుకు రాలేకపోయాడు. When the God called out his name, suddenly he somewhere ran away and hiding somewhere. ఈ రోజుల్లో నాయకులు మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. దే ఆర్ గివింగ్ such a bold statements and they are giving a different kind of definitions about the ruling, and there is no particular parameter to set the standards of the ruling because we are living in the democracy. But when in the autocracy, ఎప్పుడైతే ఆ యొక్క సార్వభౌమత్వకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రాజు పరిపాలించాలన్నప్పుడు he has to go according to his standards. ఆయన యొక్క విధి విధానాలను బట్టి అతనికి నచ్చిన విధానాన్ని బట్టి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో కాబట్టి he called a few people to form the దర్బార్. ఒక రాజ్యాన్ని ఏర్పరచడానికో లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ని చేయడానికి he called the set of people and the set of the administration unit to rule the country or rule the place or the kingdom. కాకపోతే ఇక్కడ సౌలు విషయంలో చూసినప్పుడు he is such a timid person, not for ready to rule the kingdom of the God. దేవుని యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించడానికి అతనికి ఎలాంటి సాహసము చేయలేకపోయాడు. చిన్న పిల్లవాడిలాగా ఆజానుబాహుడైనప్పటికీ కూడా he was such a handsome person but he is hiding somewhere behind the sackcloths. ఆ యొక్క గోడి సంచుల మాటున దాక్కోవడం మనం చూస్తూ ఉంటాం. he is not at all ready but God chooses him. అలాంటి పిరికి వాడైనప్పటికీ కూడా God called him to rule the nation of Israel. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడానికి ఎంతో గొప్పగా ఎన్నుకోవడం మనం చూస్తాం. కొన్నిసార్లు మనలో సిద్ధపాటు ఉండదు, కొన్నిసార్లు మనలో సరైనటువంటి ధైర్యం ఉండదు దేవుణ్ణి అనుసరించడానికి, లేకపోతే దేవుని ప్రజల్ని అనుసరించడానికి, లేకపోతే సంఘంలో ఉండటానికి, సంఘంలో ఎదగడానికి, సంఘంలో ఉన్నతమైన పిలుపుకి ముందుకు వెళ్ళడానికి మనకు కొన్నిసార్లు ధైర్యం సరిపోదు. ఎవరో గొప్పగా ప్రత్యేకమైన వారు రావాలి, వాక్యం చెప్పాలి, ఎవరో చాలా మంచి కంఠస్వరం కలిగిన వారు మాత్రమే దేవుని స్తుతించి ఆరాధించి పాటలు పాడాలి అనేటువంటి ఒక భావన మనలో చోటు చేసుకుంది. మనం దేవుని పరిచర్యకి పనికిరావేమో, దేవుని యొక్క రాజ్యంలో ఉండి దేవుని పరిచర్యని కొనసాగించడానికి మనలో శక్తి చాలదేమో అనేటువంటి భావన చాలామంది ఈరోజు సంఘంలో స్పష్టంగా కనబడతా ఉంది. ఇది మన పని కాదు, ఇది మన పరిచర్య కాదు అనేటువంటి స్వభావాన్ని చాలామంది ఈ రోజుల్లో అలవర్చుకున్నారు. God hates such a kind of attitude and it is completely misreading the God's word. అంటే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఉన్నత పిలుపుని తప్పుగా అర్థం చేసుకోవడానికి మనం తెచ్చుకున్నటువంటి అంశాలు ఇవన్నీ, మనం అర్థం చేసుకున్నటువంటి అంశాలు. దెర్ ఈస్ సో మచ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్రీడింగ్ అబౌట్ ద గాడ్స్ కాలింగ్. కాబట్టి ఇక్కడ 1 కొరింథీలో చూసినప్పుడు when God called us, completely cut off the human standards.
ఈ యొక్క మనుష్య రీతిలో ఉన్నటువంటి ఆచారాలను కానీ, మనుషులు ప్రవేశపెట్టినటువంటి విధానాలను కానీ, లేకపోతే హ్యూమన్ స్టాండర్డ్స్ కానీ, ద వరల్డ్లీ స్టాండర్డ్స్ని దేవుడు మొట్టమొదటిగా ఇగ్నోర్ చేశాడు. ఇస్ గాడ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క లోక రీతిలో ఉన్నటువంటి విధానాలను దేవుడు ముందుగా దాన్ని కట్ ఆఫ్ చేశాడు. ఎందుకంటే మనం సౌల్లాగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. పలానా వాళ్ళు మాత్రమే రూల్ చేయాలి, పలానా వారు మాత్రమే పరిచర్య చేయాలి, పలానా వాళ్ళు మాత్రమే దేవుడు పిలుచుకుంటాడు అనేటువంటి దానికి దేవుడు స్వస్తి పలికాడు. ఆ స్వస్తి పలికి ఏం చెప్పాడు అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క లోకం నుంచి మన యొక్క సంఘాన్ని, లోకం నుంచి మన యొక్క క్రైస్తవుల్ని దేవుడు వేరుపరిచాడు. ఆ వేరుపరిచి ఏం చేశాడంటే, అక్కడ నాట్ మెనీ ఆఫ్ యూ was by the human standards, and not many were influential, and not many were noble birth. మనలో వాళ్ళు చూసినప్పుడు, మనం లోకరీతిని చూసినప్పుడు మనం గొప్ప జ్ఞానులుగా మనం పిలవలేదు, లేకపోతే మనం గొప్ప గనులైన వారమని చెప్పేసి దేవుడు మనల్ని పిలవలేదు, లేకపోతే మనం గొప్ప వంశంలో పుట్టామని చెప్పేసి మనల్ని పిలవలేదు. బికాస్ వీఆర్ ద వీక్ పీపుల్, వీఆర్ ద ఫీబల్, వీఆర్ ద లోలీ పీపుల్, అండ్ వీఆర్ ద డిస్పైట్స్ పీపుల్. మనం తృణీకరించబడిన వారము, మనము బలహీనులము, మనము అత్యంత బలమైన వారము కాదు. కనుక దేవుడు లోకరీతిని కాకుండా మనలాంటి బలహీనుల్ని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని తన యొక్క పిలుపులో భద్రపరుచుకున్నాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ యొక్క మనుషుల ఉద్దేశాలను బట్టి కాకుండా, ఈ యొక్క లోకం యొక్క ఉద్దేశాలను బట్టి కాకుండా, లేకపోతే ఈ యొక్క హ్యూమన్ స్టాండర్డ్స్ని బట్టి కాకుండా, దేవుడు ప్రత్యేకంగా లోకానికి సంబంధం లేకుండా, లోక రీతిని కాకుండా, మనుషుల యొక్క విధానాలను బట్టి కాకుండా, మనుషుల ఊహలను బట్టి కాకుండా, మనుషుల ఆచారాలను బట్టి కాకుండా, గాడ్ హ్యాస్ సెట్ అపార్ట్ ద చర్చ్ సపరేట్లీ. ఆ సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా ఉన్నందుకు దేవుడు నిన్ను, ఇట్స్ అ కాల్ ఆఫ్ ప్రిపరేషన్. 1 కొరింథీ 1:26 చెప్పబడిన విధంగా, ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ ప్రిపరేషన్. You are set aparted from the human standards. You are set aparted from the humanly, worldly knowledge. You are not in the noble family. You are not born in the noble family. You are not from the human standards and according to the wise people. You are not the influential. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబర్స్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. నరేంద్ర మోడీ కూడా ఎలక్షన్స్కి ముందు చాలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలిశాడు, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళని కలిశాడు, ఫేస్బుక్లో ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళని కలిశాడు, వాట్సాప్లో ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళని కలిశాడు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా, ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా, ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకంగా పిలిచారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు కాబట్టి. సో హీస్ ప్రిపేర్డ్ టు మీట్ దెమ్, హీ ప్రిపేర్డ్ టు మీట్ దెమ్ అండ్ గివ్ ఎన్ ఇంటర్వ్యూ for the influential people. We are not a kind of a worldly influential people to call to his glory. ఆయన యొక్క మహిమ నిమిత్తం నిన్ను, ఆ యొక్క లోకరీతిగా ఉన్న వారి కొరకు నిన్ను ఆయన ఎన్నుకోలేదు. తన యొక్క పరిచర్య కొరకు ఆయన ఎన్నుకోవడం మనం చూస్తాం. థో వీఆర్ వీక్, థో వీఆర్ ఫీబల్, థో వీఆర్ నాట్ వైస్, థో వీఆర్ డిస్పైస్డ్, థో వీఆర్ lowly people, God called for his ministry. So మొట్టమొదటిగా God called for the preparation set apart from the world standards. కాబట్టి ఒక లోకరీతిలో ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు ప్రత్యేకమైన స్థితికి నిన్ను పిలవడం అనేది మనం చూస్తాం. 1 కొరింథీ 1:26. రెండవదిగా చూసినప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ ద కాలింగ్. మొట్టమొదటిగా చూసినప్పుడు ద కాల్ ఆఫ్ ప్రిపరేషన్, గాడ్ సెట్ అపార్ట్ యూ ఫ్రమ్ ద వరల్డ్. రెండవదిగా చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కానీ తెలుగులో 17, 19 వచనాలు కూడా కలిసి ఉన్నాయి కనుక నేను ఇక్కడ చదువుతున్నాను, మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రత్యేకంగా 18వ వచనంలో చూసినప్పుడు మనోనేత్రములు వెలిగింపబడినందున అనేటువంటి మాట చూస్తాం ప్రత్యేకంగా. దెర్ ఇస్ అ పర్టిక్యులర్ ఫ్రేజ్, యువర్ హార్ట్స్ వర్ ఎన్లైటెండ్. అంటే మన మనోనేత్రములు బడినందున అంటున్నాడు ఇక్కడ. దాని అర్థం ఏంటి అంటే మన మనోనేత్రములు చాలా వరకు మూసుకుపోతూ ఉంటాయి. వీఆర్ నాట్ రియలైజ్డ్ దట్ అవర్ హార్ట్స్ వర్ నాట్ ఎన్లైటెడ్. చాలా వరకు మన యొక్క హృదయాలు వెలిగించబట్టాన్ని మనం గుర్తు చేసుకోలేము. దేవుడు మన యొక్క మనోనేత్రాలు
తెరవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. తన యొక్క వాక్యం ద్వారా, లేకపోతే తన యొక్క సేవకుల ద్వారా, లేకపోతే దేవుని యొక్క ఆయన కాపరుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, వాక్యం చెప్పేటువంటి సేవకుల ద్వారా, లేకపోతే నిన్ను నన్ను ముందుకు నడిపించేటువంటి దేవుని సంఘ కాపరుల ద్వారా అనేక సార్లు మనోనేత్రాలు దేవుడు మనకు తెలుస్తూ ఉంటాడు. గాడ్ ఈస్ ఆల్వేస్ ఎన్లైటనింగ్ అవర్ హార్ట్స్ త్రూ హిస్ వర్డ్, త్రూ హిస్ సర్వెంట్స్, త్రూ ద మ్యాన్ ఆఫ్ గాడ్, త్రూ ద పాస్టర్స్. అనేక మంది ద్వారా దేవుడు అనేక విధాలుగా మన యొక్క మనోనేత్రాలని తెలుస్తూ ఉంటాడు. మన మనోనేత్రములు వెలిగింపబడినందున మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో అంటాడు ఇక్కడ. సో కాబట్టి మనల్ని పిలిచినప్పుడు మొట్టమొదటిగా మన మనోనేత్రాలు దేవుడు తెలుస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినప్పుడు మన యొక్క మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ. ఇట్ ఈస్ ద గ్రేట్ హోప్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ టు అస్. మనకు గొప్ప నిరీక్షణ. సర్టన్లీ వీ విల్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము అనేటువంటి యొక్క గొప్ప నిరీక్షణ. దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి మళ్ళా పునరుద్ధానమయ్యాడు, లేకపోతే ఆయన పునరుజ్జీవాన్ని పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి చూసినప్పుడు అలాంటి గొప్ప నిరీక్షణ ఏ మతంలో ఎవరికి ఇవ్వబడలేదు. కేవలం క్రైస్తవులైనటువంటి మనకు మాత్రమే ఈ యొక్క గొప్ప నిరీక్షణ దేవుడు అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మును పిలిచిన పిలుపు వలన గొప్ప నిరీక్షణ ఏంటిదో తెలుసుకోమంటున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యం అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యము క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము అంటా ఉన్నాడు. అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కాలింగ్. ఒకసారి ఈ యొక్క లోకం నుంచి మనల్ని వేరుపరిచినప్పుడు రెండవదిగా మనల్ని ఏ విధమైన కాలింగ్తో ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు. ఒక బంగారాన్ని ఒక అతను చేయాలి అంటే కనుక హీ హ్యాస్ టు డిగ్ అవుట్ డీప్ డౌన్, చాలా లోతుగా దాన్ని తీసి ప్రత్యేకమైన నేలలోంచి ప్రత్యేకమైనటువంటి ఒక మట్టిని తీసి దాన్ని రకరకాలుగా ప్రాసెస్ చేస్తారు. ద క్రిస్టియన్ కాలింగ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ ప్రాసెసింగ్, నాట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ స్నాపింగ్ యువర్ ఫింగర్స్. అంటే నీ యొక్క ఫింగర్స్ని స్నాప్ చేసిన విధంగా చిటికలో ఆ యొక్క కాలింగ్ అనేది ప్రాసెస్ అవ్వదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ప్రిపేర్ యూ ఫ్రమ్ ద సెట్ అపార్ట్ యూ ఫ్రమ్ ద వరల్డ్లీ నేచర్. మొట్టమొదటిగా ఈ యొక్క లోకాన్ని నుంచి నిన్ను వేరుపరుస్తూ ఉన్నాడు. ఇక గోధుమలు గురుగుల్ని ఎలా వేరుపరచాలో ఆ విధంగా లోకం నుంచి దేవుడు వేరుపరిచినప్పుడు దెన్ ద ఫస్ట్ కాల్ వి గాట్ టు నో ద కాల్ ఆఫ్ ప్రిపరేషన్. రెండవదిగా చూసినప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్లో ఆయన ఏం చేస్తున్నాడంటే మన మనోనేత్రాల్ని వెలిగిస్తున్నాడు. అంటే ఆయన మన మనోనేత్రాలని తెరిచేలాగా, చూసేలాగా, ఎన్లైటనింగ్ అవర్ హార్ట్స్. రెండవదిగా ఆయనకి గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించాడు, గ్రాంటెడ్ ఏ గ్రేట్ హోప్. మూడవదిగా పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యము. అంటే పరిశుద్ధులైనటువంటి సంఘము, లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ అనేటువంటి సంఘము, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సంఘాలు, సంఘ కాపర్లు ఎవరైనా కూడా మనకు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అనేక ఆ యొక్క సార్వత్రిక సంఘంలో ఒక సంఘంగా ఉన్నటువంటి యొక్క లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ యొక్క సంఘంలో పరిశుద్ధుల యొక్క ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అంటా ఉన్నాయి. ద రిచెస్ట్ అండ్ ద గ్లోరియస్ ఆఫ్ ద సెయింట్స్, ద రిచెస్ట్ గ్లోరియస్ ఆఫ్ ద సెయింట్స్. అంటే పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము అంటే గొప్ప ధననిధి. ఆయన మహిమైశ్వర్యంలోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టడం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. అండ్ వీఆర్ ఆల్ స్ట్రెంథెన్డ్ బై ద క్రైస్ట్ జీసస్. క్రీస్తులో వినియోగించబడిన బలాతిశయం అని చెప్తా ఉన్నాడు. we were strengthened by the Jesus Christ and we were greatly supported by the glorious and riches of the saints, which is nothing but the church. సంఘంలో మనల్ని ఒక మెంబర్గా, ఒక సభ్యుడిగా చేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. సో దట్ he is giving a immense support to the each member of the church. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఈ యొక్క పరిశుద్ధుల సంఘంలో ఉన్న వారికి God is giving a great communion and a great support midst of the saints. పరిశుద్ధుల యొక్క ఆ యొక్క స్థితిలో మనల్ని నిలబెట్టడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత క్రీస్తులో మనల్ని ఆయన సపోర్టింగ్, స్ట్రెంథనింగ్, గొప్ప స్వాస్థ్యాన్ని, గొప్ప బలాన్ని, గొప్ప మహిమైశ్వర్యాన్ని, అదేవిధంగా గొప్ప నిరీక్షణని, గొప్ప మనోనేత్రాన్ని వెలిగించినప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ విల్ బి డన్.
ఆ విధంగా రెండవదిగా మన ఒక ప్రాసెస్లో, ఒక విధానంలో దేవుడు మన యొక్క సంఘంలో ఆయన యొక్క పిలుపుకి బద్దులుగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ద ప్రాక్టీస్ ఆఫ్ ద కాలింగ్. మూడవదిగా ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీరైన నేను వేడుకొనుచున్నాను, బతిమాలుకొనుచున్నాను అన్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, లాంగ్ లాస్టింగ్ సఫరింగ్, అంటే చక్కగా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఇట్ మీన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ అయిపోయినప్పుడు మూడవదిగా ద ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్. అంటే క్రైస్తవుడు అన్నప్పుడు ఒక దుడుకు స్వభావం కలిగి ఉండకూడదు, లేకపోతే చంచల స్వభావాన్ని కలిగి ఉండదు. ద ఫ్లెటరింగ్ మెంటాలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. అదొక మెంటాలిటీతో మన క్రైస్తవ జీవితం ఎప్పుడు ఉండకూడదు. అంటే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతము. వీ హ్యావ్ టు వెయిట్ వెరీ క్లియర్. అక్కడ ఏం జరుగుతుందో, ఒకటి జరగగానే అక్కడికి వెళ్ళిపోవడం, ఒకటి జరగగానే అక్కడికి పరిగెత్తేయడం, లేకపోతే రకరకాలటువంటి గలిబిలి అంశాలకి మనం టెంప్ట్ అయిపోయి, లేకపోతే అక్కడ ఏదో గొప్పగా జరిగిపోతుంది అనేటువంటి విధానాలకి స్వస్తి పలకాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ బీ ఇన్ టు ద పర్ఫెక్ట్ కాలింగ్, ద ప్రాక్టీస్ ఆఫ్ ద కాలింగ్. ఆ ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్ ఏంటంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, ఓపికని కలిగి ఉండాలి. అది కనుక లేకపోతే దాంతోపాటు ఏమంటాడంటే సంపూర్ణ వినయము, సాత్వికత కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటంటే ముఖ్యంగా సంపూర్ణ వినయము ఈ రోజుల్లో సంఘాల్లో చూడలేకపోతా ఉన్నాం. సంపూర్ణ వినయము అంటే కంప్లీట్ ఒబీడియన్స్, ద అబ్సల్యూట్ ఒబీడియన్స్. రెండోది ద మీకెస్ట్ పర్సన్. ఒక గొప్ప సాత్వికతో మనం ముందుకు వెళ్ళటం అనేది నేర్చుకోవాలి. దట్ ఈస్ ద గ్రేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్రిస్టియన్ కాలింగ్. ఇవన్నీ కూడా ద లాంగ్ లాస్టింగ్ సఫరింగ్ కానీ, దీర్ఘశాంతం కానీ, లేదు అంటే ఏ కంప్లీట్ ఒబీడియన్స్ కానీ, లేదంటే ద మీకెస్ట్ పర్సన్ ఇన్ ద చర్చ్, మీకెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అనేటువంటి విషయాలు మనం క్యారెక్టరిస్టిక్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇవి లేకుండా మనం ఏదో సాధిద్దాము, సంఘంలో ఏదో బ్లెస్సింగ్స్ పొందేసుకుందాము. మన సంఘానికి గతంలో కొంతమంది వచ్చేవారు, మీ దేవుడు ఏం చేశాడు అన్న క్వశ్చన్ చేశారు. వీ ప్రేడ్ ఫర్ దెమ్ ఎ లాట్. వారి కొరకు, వారి యొక్క అభ్యున్నతి కొరకు, వారి కుటుంబంలో ఉన్నత స్థితికి రావడం కొరకు, వారి యొక్క రకరకాల అవసరాల కొరకు ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మన సంఘం అంతా కూడా ఎంతగానో ప్రార్థన చేసింది. బట్ దే ఆర్ ఓన్లీ కమింగ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్. కేవలము ఏదో ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకోవడం కొరకే వాళ్ళు వచ్చారు. కానీ వెన్ యూ గాడ్ కాల్డ్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఆయన యొక్క పిలుపుని మనం ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మనం తెలుసుకోవాలి అన్నప్పుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క ఫికిల్ మెంటాలిటీతో ఎక్కడికో వెళ్ళిపోదాం, ఇక్కడ కాకపోతే ఇంకో చోట్ల బాగా జరిగింది కదా. ద గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఓమ్నిషియంట్, ద ఓమ్ని ప్రజెంట్. దేవుడు సర్వంతర్యామి అయి ఉన్నాడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. మరి ఆ విషయం మనం తెలుసుకున్నప్పుడు ఈ సంఘంలో ఉన్న దేవుడు వేరే సంఘంలో కూడా ఉంటాడు. అక్కడ ఒక యేసుక్రీస్తు ఉన్నాడు, ఇక్కడ ఒక యేసుక్రీస్తు ఉన్నాడు. సో వీఆర్ వర్షిపింగ్ ద ఆల్మైటీ. ఈజ్ ద ఓమ్ని ప్రెసెంట్. అంటే ఆయన సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు మనం ఆయన పట్ల ఎలాంటి పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండాలో తెలుసుకోగలగాలి. సో దానిలో భాగంగానే మూడవ విషయంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:3 మనం చూసినప్పుడు ద ప్రాక్టీస్ ఆఫ్ కాలింగ్లో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతాన్ని క్రైస్తవులు కలిగి ఉండాలి. దానితో పాటు సంపూర్ణ వినయం, అబ్సల్యూట్ ఒబీడియన్స్ అండ్ ద మీకెస్ట్ పర్సన్ ఇన్ ద చర్చ్. మన జీవితాల్లో ఆ యొక్క సాత్వికతను మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పేసి ప్రభువుని బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ప్రభువుని బట్టి నేను ఒక ఖైదీగా ఉన్నాను. జైల్లో ఉండి ఆయన ఖైదీగా ఉండి ఈ యొక్క లెటర్ రాస్తూ ఉన్నాడు, ఈ యొక్క ఎపిస్తల్ దేవుడు రాస్తూ ఉన్నాడు. అంటే పౌలు ద్వారా ఎపిస్తలకు రాపిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు చాలామంది నాకు ఎవడు బెయిల్ ఇస్తాడని చూస్తూ ఉంటాడు. జైల్లో ఉన్నప్పుడు నాకు ఎవడొచ్చి బెయిల్, ఎవడు జామీన్ ఇస్తాడా, నన్ను ఎవడు బయటికి తీసుకొస్తాడా, ఎవడు నాకు డబ్బు పెట్టి నన్ను జైలు నుంచి బయటికి తీసుకొస్తాడా అంటాడు. ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద బెయిల్ ఫ్రమ్ ఎనీబడి. కానీ వెన్ ఈజ్ రైటింగ్ టు ద ఎఫిషియన్స్,
ఎఫెసీయులకు రాస్తే ఏమంటాడంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ బెయిల్ ఫ్రమ్ యూ, మీ నుంచి నాకేదో ఒక తాకీదో లేకపోతే జామీనో ఇస్తారని నేను అనుకోవట్లేదు, నన్ను ఎవడో వచ్చి విడిపిస్తాడు అనుకోవట్లేదు. క్రీస్తుని బట్టి నేను ఖైదీగా ఉన్నాను. సో దట్ ఐ ఫెల్ట్ సో ప్రివిలేజ్ టు బి ఎ ప్రిజనర్ బిహాఫ్ ఆఫ్ ద గాడ్ ఆర్ బికాస్ ఆఫ్ ద గాడ్. దేవుని కొరకు నేను ఒక ఖైదీగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మన క్రైస్తవుల్లో ఎవరైనా దేవుని కొరకు జైలుకి వెళ్ళారంటే వీ డోంట్ నో. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా అంటే అమ్మో ఆడేం చేయకపోతే ఆడెందుకు జైలుకి వెళ్తాడు అనేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. సో కాబట్టి క్రీస్తు కొరకు దేవుడి కొరకు ఖైదీగా ఉన్నటువంటి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేని విషయం బతిమాలుకుంటానంటే మీలో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకోవాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద వేర్ వీ కెన్ ప్రాక్టీస్ ఆఫ్ అవర్ కాలింగ్ ఫర్ ద జీసస్. యేసు కొరకు మనం ఆ విధమైనటువంటి యొక్క పిలుపుతో నడవాలి అని చెప్పేసి ఇక్కడ పౌరు భక్తుడు ఎఫెసీయులకు రాస్తున్నాడు. తర్వాత 4వదిగా చూసినప్పుడు ద ప్రైజింగ్ ఆఫ్ ద కాలింగ్ అంటే బహుమానం కొరకు పిలిచినటువంటి పిలుపుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం దయచేసి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. కాబట్టి దేవుడు మనకు పిలుచుకున్నాడు, ఒక మంచి బహుమానము మనకు అనుగ్రహించాలని చెప్పేసి. సో హీఈస్ ద గ్రాంటెడ్ ఏ గ్రేట్ ఏ ప్రెషియస్ గిఫ్ట్. ఒక గొప్ప బహుమానాన్ని ఒక ట్రోఫీని మనకి ఇవ్వాలని చెప్పేసి ఒక దాని కొరకు పరిగెత్తాలని చెప్పి చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఉన్నతమైన పిలుపు. ఇట్స్ అ హైయెస్ట్ కాలింగ్, ఇట్స్ అ నోబుల్ కాలింగ్, ఇట్స్ అ ప్రెషియస్ కాలింగ్. అలాంటి గొప్ప ఉన్నతమైన పిలుపు కొరకు నేను పరిగెడతా ఉన్నాను, అలాంటి గొప్ప బహుమానం కొరకు పరిగెడుతున్నాను అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ద ప్రైజింగ్ ఆఫ్ ద కాలింగ్, మనం ఒక గొప్ప బహుమానం కొరకు పరిగెత్తాలి. సో దట్ ఈస్ అ నోబుల్. కానీ మనం దేని కొరకు పరిగెడతామో మనకు తెలియదు, దేని కొరకు పిలువబడ్డామో మనకు తెలియదు. దానికి కారణం ఏంటి అంటే ఫర్ వాట్ రీజన్ వీ వర్ కాల్డ్, ఫర్ వాట్ రీజన్ వీ వర్ సెట్ అపార్ట్, ఫర్ వాట్ రీజన్ we are processed, for what reason we are practicing the calling, for what reason we are rising for the calling. ఎందుకొరకు మనం సంఘానికి వస్తున్నాము, ఎందుకొరకు మనము ఈ విధంగా సంఘంలో ఎదగాల్సి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోలేదు. ద రీజన్ ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ద గాడ్. ఉన్నత పిలుపుకు కలుగు బహుమానం అంటున్నాడు. ఇట్స్ అ నోబెల్ కాలింగ్. చాలామంది చాలా బహుమానాల కొరకు పరిగెడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే లైఫ్లో ఏమవుతాం కెరియర్లో అంటే దట్ ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, సో ఐ వాంట్ టు బి ఇన్ఫ్లుయెన్షియల్, ఐ వాంట్ టు బి ఎ గ్రేట్ ఇంజనీర్, ఐ వాంట్ టు బి ఎ గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్, ఐ వాంట్ టు బి సో అండ్ సో, ఐ వాంట్ టు బి ఎక్స్, ఐ వాంట్ టు బి వై, ఐ వాంట్ టు బి జెడ్ అని మనం కోరుకుంటూ ఉంటాం. సో వీ హ్యావ్ బట్ ఇక్కడ పౌల్ అంటాడు హీఈస్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్, సచ్ ఎ రిలీజియస్ స్కాలర్, సచ్ ఎ స్పిరిచువల్ స్కాలర్. హీ రోట్ సో మెనీ ఎపిస్టల్స్ and no one could understand that epistles, the depth of the glorious riches of the Jesus Christ of the mystery. ఆ మర్మాలను అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రెట్ చేయడానికి మనుషుని యొక్క జ్ఞానం 80% సరిపోదు. బట్ అయినప్పటికీ కూడా ఏమంటాడంటే ఆయన యొక్క ఉన్నతమైన పిలుపుకి నేను లోబడి ఆ యొక్క బహుమానం కొరకు గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. సో దట్స్ అ వండర్ఫుల్ అండ్ గ్లోరియస్ అండ్ రిచెస్ అండ్ నోబుల్ కాలింగ్ ఫర్ ద పాల్ ద అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క ఫిలిప్పీలకు రాస్తూ క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్తాను. మనం దేని కొరకు పరిగెడుతున్నాం అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు. సో వేర్ వీఆర్ హెడింగ్ టువార్డ్స్, ఎక్కడికి మనం పరిగెడతా ఉన్నాం, దేని కొరకు ఆయాసపడతా ఉన్నాం, దేని కొరకు మనం తాపత్రయపడతా ఉన్నాం. నలుగురు అప్రూవల్ కోసం మనం ఎప్పుడు తాపత్రయపడతా ఉన్నాం, లేకపోతే మన వాళ్ళ యొక్క మేలు కొరకు, లేకపోతే మన వాళ్ళ యొక్క పొగడ్తల కొరకు మనం చాలా వరకు తాపత్రయపడుతున్నాం. కానీ పౌలు ఇక్కడ తాపత్రయపడేదంటే నేను ఆ యొక్క ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెడుతున్నాను అని చెప్తా ఉన్నాను. హీ హాస్ ద వెరీ క్లియర్ కట్ టార్గెట్, వెరీ క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ దట్ ఐ హ్యావ్ ఎ నోబుల్ కాలింగ్.
మనకు అలాంటి నోబుల్ కాలింగ్. ఎవరైనా పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ ఏదైనా అచీవ్ చేసినప్పుడు పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి ఏం చేస్తారంటే నోబుల్ బహుమతి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి గొప్ప బహుమానాన్ని ప్రపంచంలో అత్యధికంగా గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే ఇట్స్ నోబుల్. కానీ ఇక్కడ మన క్రైస్తవులకి గొప్ప నోబుల్ ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ ద కాలింగ్ ఫ్రమ్ ద గాడ్. సో గాడ్ హ్యాస్ చూజన్ యూ. నిన్ను నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, నిన్ను నన్ను పిలుచుకున్న విధానాన్ని బట్టి, నిన్ను నన్ను స్థిరపరచుకున్న విధానాన్ని బట్టి నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క బహుమానం గురించి వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో కాబట్టి అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ యొక్క ప్రైజింగ్ ఆఫ్ ద కాలింగ్ అనేది చూసాము. తర్వాత మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు దయచేసి చూద్దాం. ద ప్రెషియస్ కాలింగ్, చాలా గొప్ప కాలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు దయచేసి చదవండి. ఇక్కడ తన రాజ్యమునకు మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని తెలియజేస్తున్నాం అంటాను. కారణం ఏంటి అంటే తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగినట్టుగా, ఫర్ హిస్ కింగ్డమ్, ఫర్ హిస్ గ్లోరీ, తన మహిమ కొరకు, తన రాజ్యము కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకోవడం చూస్తాం. దట్ ఈస్ ద గ్రేట్ ప్రెషియస్ కాలింగ్ ఫర్ ద క్రిస్టియన్స్. అంటే క్రైస్తవులకి అలాంటి ఉన్నతమైన పిలుపుతో పాటు చాలా మహిమాన్వితమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యం కొరకు పిలుచుకున్నాడు, ఆయన మహిమ కొరకు పిలుచుకున్నాడు. అండ్ వాట్ వీఆర్ పీపుల్ టు కన్సిడర్ అస్, అంటే మనం ఎట్టివారమో దేవుని దృష్టిలో తెలుసు. ఆయన దృష్టిలో మనం ఏమాత్రము ఎంచదగిన వారము కాదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని చూస్తున్న విధానం ఏంటంటే ఆయన రాజ్యం కొరకు, ఆయన మహిమ కొరకు మనల్ని ఎంచుకొని మనల్ని పిలవటం మనం చూస్తూ ఉన్నాం. సో వాట్ వీఆర్ యాక్చువల్లీ, వీఆర్ నాట్ ద రైచియస్ పీపుల్, వీఆర్ నాట్ ద హోలీ పీపుల్, వీఆర్ నాట్ ద noble people, we are not the wise people, but we are the weak, we are the feeble, we are the lowly, and we are the despised people. But though God called us for his glorious calling, though we are the weak people, God called for his kingdom. అన్ని రకాల విషయాలను బట్టి దేనికి కూడా అర్హత లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ఆయన యొక్క మహిమ కొరకు, ఆయన యొక్క రాజ్యం కొరకు పిలవడం మనం చూస్తామని. సో దట్ ఈస్ వాట్ ద ప్రెషియస్ కాలింగ్. దీన్ని మించినటువంటి గొప్ప కాల్ అనేది మనం ఎక్కడ కూడా చూడలేం. ఈ రోజుల్లో అనేక మంది దేవుడు మమ్మల్ని పిలిచాడు, నిబద్ధత లేని పిలుపు, నీతి లేనటువంటి పిలుపు, కేవలము మాకు ఒక సొంత ఇల్లు ఉంది, మేము చక్కగా ఇక్కడ ఒక షెడ్ వేసుకోనో లేకపోతే ఇక్కడ ఒక రూమ్ కట్టుకొని నలుగురిని ఆకర్షించి మేము ప్రభులో నడిపించేస్తున్నాం, ప్రభులో ముందుకు నడిపించేస్తున్నాం, అనేక బాప్తీసాలు ఇచ్చేస్తున్నాం. పౌలు ఒక సందర్భంలో బాప్తీసాలు ఇవ్వడం కొరకు నేను పిలవబడలేదంటాడు. నాకు గుర్తున్నంత వరకు స్టెఫెన్ ఫ్యామిలీకి మాత్రమే నేను ఇచ్చాను మాత్రం గుర్తుంది, కానీ బాప్తీసాలు ఇవ్వడం కొరకు నేను పిలవలేదు. పౌలు కంటే గొప్ప పరిచయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చుట్టుపక్కల? అనాదిగా చూసినప్పుడు ఆది సంఘం మొదలుకొని ఎప్పటి వరకు పౌలు కంటే గొప్ప జ్ఞానము, తత్వశాస్త్రము చదివిన వారు మనం ఎక్కడైనా చూసామా? గొప్ప జ్ఞాని ఎవరైనా చూసామా? గొప్ప తత్వాన్ని, ఫిలాసఫీని మనం చూసామా? గొప్ప థియాలజీని మనం ఎవరైనా చూసామా? వీ నెవర్ సీన్ గ్రేటర్ దాన్ ద పాల్ ద అపోస్తల్ అయినటువంటి పౌలు కంటే గొప్ప జ్ఞానిని ఎవరు మనం చూడలేకపోయాం. అయినప్పటికీ కూడా ఆయన ఒక మాట అంటాడు, ఐ వాజ్ నాట్ కాల్డ్ ఫర్ టు గివింగ్ అ బ్యాప్టిజం. ఈ రోజుల్లో చాలామంది చాలా గొప్పగా, చాలా బాహటంగా నేను 10,000 బాప్తీసాలు ఇచ్చాను, నేను 5,000 బాప్తీసాలు ఇచ్చాను, నేను 20,000 బాప్తీసాలు ఇచ్చాను ఘనంగా చెప్పుకున్నాను. సో వాట్ ఈస్ ద యూస్ టు గివ్ such a great number of baptisms? Is God is glorified? దేవుడు ఏమన్నా గొప్ప మహిమ పొందుకోగలిగాడా? ఇట్ ఈస్ ఓన్లీ ఏ నెంబర్. ఇట్ ఈస్ ఓన్లీ నెంబర్. ఎప్పుడైతే పేతురు ఆ దేవాలయం దగ్గర ప్రసంగం చేశాడో దాదాపుగా ఇంచుమించుగా ఎంతమంది? 3,000 మంది రక్షణలోకి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ద పీపుల్ హూ కాల్ ఫర్ ద సాల్వేషన్.
ఎప్పుడైతే రక్షణలోకి తీసుకురాబట్టడం మాత్రమే దేవుడు కౌంట్ చేస్తాడే తప్ప, నువ్వు నేను రక్షణలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ ఎ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, నాట్ ఫర్ కౌంటింగ్ ఫర్ ద బ్యాప్టిజమ్స్. సో అందుకే చాలా క్లియర్గా చెప్తాడు. నాకు గుర్తున్నంత వరకు స్టెఫెన్ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చినట్టు ఉన్నానే, కానీ మరి ఎవరికి ఇచ్చినట్టుగా నాకు గుర్తు లేదు. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఫర్ బ్యాప్టిజం. ఎప్పుడైతే అపోస్తల కార్యంలో ఇక్కడ హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారికిను, గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాలకి ఆ యొక్క అన్నం పెట్టే దగ్గర, భోజన పళ్ళ దగ్గర ఇక్కడ గొప్ప వివాదం జరిగినప్పుడు, గొప్ప డిస్ప్యూట్ వచ్చినప్పుడు అపోస్తులు అంటారు, అక్కడికి వచ్చినటువంటి అపోస్తులు అయినటువంటి వాళ్ళు అంటారు, మేము ఇక్కడ భోజనపు బలులు సిద్ధపరచడానికి లేము అంటాడు. హల్లెలూయా. వీఆర్ నాట్ హియర్ టు అరేంజ్ ద టేబుల్స్. మేము భోజన బల్లలు సిద్ధపరచడానికి కాదు. ఈ రోజుల్లో ఎక్కడికైనా పెద్ద సంఘానికి వెళ్ళండి, చాలా ఉత్సాహంగా, చాలా గొప్ప జాతరగా, చాలా గొప్ప విధిగా విందు భోజనాలు జరుగుతూ ఉన్నాయి. లవ్ ఫీస్ట్, ప్రేమ విందులు జరుగుతూ ఉన్నాయి, ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల విధానాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అపోస్తుల విషయం చూస్తే వి వర్ నాట్ కాల్డ్ టు సెట్ ద టేబుల్స్. భోజన పళ్ళలో డైనింగ్ టేబుల్స్ ఏర్పరచడానికి కాదు. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ టు మా యొక్క విధానాన్ని గ్లోరీ చేసుకోవడం కోసం, సెల్ఫ్ గ్లోరిఫై చేసుకోవడం కోసం మేము బాప్టిజాలు ఇవ్వట్లేదు అంటాడు. We are called for to give the gospel of salvation, the gospel of the Christ, the gospel of suffering, gospel of the kingdom of God, gospel of righteousness. మొదట దేవుడి రాజ్యమును నీతిని వెతుకుని తుదకు నీకు అవన్నీ అనుగ్రహించు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఫస్ట్. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకటం అనేది చెప్పాడు. నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ. నీకు కావాల్సినటువంటి గూడు, నీకు కావాల్సినటువంటి అకామిడేషన్, నీకు కావాల్సినటువంటి మంచి బట్టలు, నీకు కావాల్సినటువంటి భార్య, నీకు కావాల్సినటువంటి భర్త, నీకు కావాల్సినటువంటి ధనము, నీకు కావాల్సినటువంటి వ్యాపారము, నీకు కావాల్సినటువంటి అన్ని రకాల విషయాలు విల్ బి యాడెడ్ టు యూ when you first seek the kingdom of the God. That is what the more important for the Christian calling. సో కాబట్టి ఇక్కడ మొదటి తెస్సలోనికీయుల పత్రికలో 2:11 చూసినప్పుడు, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి, ఆయన అధికారమునకు లోబడాలి, ఆయన అధికారమునకు లోబడే విధంగా మనం ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎంతమంది ఆయన అధికారానికి లోబడతా ఉన్నారు? అమ్మో పెద్దయ్య గారు, ఆయనకి మనం నిలబడాలి, మనం సాష్టాంగపడాలి, ఆయనకి ఏదో చేసేయాలి. అమ్మో ఆయన కనబడితేనే యేసు ప్రభు వారు కనపడినంత గొప్పగా ఉజ్జీవాలు పొందుకున్నారు. ఈరోజు హీఈస్ బికమ్ ఎ సెకండ్ క్రైస్ట్, హీఈస్ నెక్స్ట్ టు ద క్రైస్ట్. యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ ఆయనే అన్నట్టుగా భావన చోటు చేసుకుంది. కానీ మన నడవడి, మన యొక్క పిలుపు ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన రాజ్యమునకు, ఆయన మహిమకు పిలుచుకున్న పిలుపుకి తగినట్టుగా, ఇన్ అకార్డింగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ అకార్డింగ్స్ టు ద riches of his glory, in accordance to his enlightenment. ఆయన యొక్క పిలుపుకి తగినట్టుగా మనం నడుచుకోవాలనుకున్నాం. కానీ మన నడక తోవ తప్పిపోయింది. we were diverted, we were drifted away from the righteous calling of the God. we were drifted away. మనం పక్కదోవ తట్టి వెళ్ళిపోయి, మనం కేవలము సంఘం అంటే 3 పాటలు, లేకపోతే ఒక ఆరాధన, కేవలం ఒక వాక్యము, ఒక బల్లారాధనతోనే మనం వీఆర్ గివింగ్ ఎ ఫ్రేమ్ వర్క్ టు ద మినిస్ట్రీని ఒక చట్టంలో బంధించేయడం చేత, ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి ఇదే మినిస్ట్రీ అని చెప్పడం చేత we lost our calling. We are all drifted away from the calling, and we are not filled, we are not మన hearts were not enlightened to receive the glorious calling of the Jesus Christ. యేసు ప్రభు యొక్క మహిమాన్వితమైనటువంటి పిలుపులో దీర్ఘశాంతము కలిగి, సంపూర్ణ విధేయతతోనూ, మాన్యతతోనూ, సాత్వికతతోనూ ఉండేటువంటి విధానాన్ని మనం కోల్పోయి, we become a futile and fickle to some other callings. ఎవరో పిలిచారు, నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట కాకుండా, ఎవరెవరో స్వరాలు విని మన యొక్క కాపరి స్వరాన్ని మనం కోల్పోయాం, మన యొక్క సేవకుల యొక్క స్వరాన్ని కోల్పోయాం, దేవుని యొక్క స్వరాన్ని కోల్పోయాం. So that is the irony, that is the tragedy is happening our
క్రిస్టియన్ కాలింగ్ అండ్ క్రిస్టియన్ లైఫ్. ఫైనల్గా హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసి ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పప్పులు పొందుకున్నాం. వీఆర్ పార్టేకింగ్ ద హెవెన్లీ కాలింగ్. పరలోక సంబంధమైనటువంటి గొప్ప పిలుపుకి దేవుడు మనల్ని పిలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ కాలింగ్. సో దట్ ఈస్ ద వాట్ హెబ్రీలకు రాసిన పత్రికలో హీబ్రూస్ 3:1 చెప్పబడిన విధంగా ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందుతున్నాం. వీఆర్ పార్టేకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. పరలోక సంబంధమైన హెవెన్లీ కాలింగ్. సో కాబట్టి ఇక్కడ ప్రధాన యాజకుడును అపోస్తలుడైనటువంటి యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ప్రధాన యాజకుడు అపోస్తలుడైనటువంటి యేసు మీద లక్ష్యం ఉంచాలి. మన లక్ష్యం ఎవరి మీద ఉందో మనకు తెలుసు. మన లక్ష్యం డబ్బు మీద, మన లక్ష్యం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద, మన లక్ష్యం వేరే వేరే చోట ఏమేమి జరుగుతుంది అనే దాని మీద, మన లక్ష్యం ఎక్కడ గొప్ప ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి దాని మీద. మనలో ఉద్యోగం కోల్పోయాం, మనలో స్థిరత్వం కోల్పోయాం, మనలో ఉన్నతమైన పిలుపు రెస్పాండ్ అవడం కోల్పోయాం. కానీ వీఆర్ లార్జ్లీ బికమ్ ఏ పారాసైట్స్. వేరే వాళ్ళ దాని మీద, వేరే వాళ్ళ పరిచర్య మీద, వేరే వాళ్ళ ఉద్దేశాల మీద, వేరే వారి యొక్క విధానాలను బట్టి వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్. మనం వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నాం, వాళ్ళ యొక్క మాటలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాం, వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చివరికి నీకు దేవుడిచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నిన్ను పాలు పప్పులు పొందమన్న విధానము, దేవుడు నీకు ఇచ్చినటువంటి దీర్ఘశాంతము, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాన్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణ విధేయత, ఇవన్నీ కూడా మర్చిపోయి దెన్ వీఆర్ ఇలాంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి పిలుపుని మర్చిపోయి వీఆర్ గోయింగ్ అండ్ రన్నింగ్ వే ఫర్ డిఫరెంట్ థింగ్స్, ఫర్ స్మాలెస్ట్ థింగ్స్. ఈ గ్రాండ్ థింగ్స్ని వదిలేసి, నోబుల్ థింగ్స్ని వదిలేసి, గ్లోరియస్ థింగ్స్ని వదిలేసి, ప్రీషియస్ థింగ్స్ వదిలేసి, ఈ యొక్క గొప్ప పిలుపుని వదిలేసి, బట్ వేర్ వీఆర్ హెడింగ్ ఎయిమ్లెస్గా పరిగెడతా ఉన్నాం. నేను గాలి కొరకు పోరాడట్లేదు అంటాడు పౌలు. ఏమంటాడు? నేను గాలి కొరతో పోరాడట్లేదు అంటాడు. ఇక్కడ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆర్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ జస్ట్ ఎయిమ్లెస్లీ. నేను ఏదో గాలికి పోరాడుతున్నట్లుగా పోరాడట్లేదు అంటాడు. ఐఎమ్ నాట్ పంచింగ్ ఇన్ ద ఎయిర్. ఎక్కడో నేను ఎయిమ్లెస్గా వెళ్ళట్లేదు అన్నాడు. నా లక్ష్యము అపోస్తలుడును అదేవిధంగా ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు మీద లక్ష్యం ఉంచాను అని చెప్పాడు. సో వేర్ వీఆర్ అవర్ కాన్సన్ట్రేషన్, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, మన లక్ష్యం ఎక్కడుంది, మన గోల్ ఎక్కడుంది, మన పిలుపు ఎక్కడుంది అంటే ముఖ్యంగా ఆ యొక్క పరలోక సంబంధమైన పిలుపుకి మనం నడవడికిని అలవాటు చేసుకొని అలవర్చుకొని ప్రధాన యాజకుడు అపోస్తలుడైనటువంటి క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలని చెప్తాను. సో కాబట్టి మొట్టమొదటిగా దేవుడు లోకం నుంచి మనల్ని వేరుపరిచాడు. ఆ తర్వాత మన యొక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా వెళ్ళాలో నేర్పాడు. దెన్ హీ బికమ్ ఏ ప్రైజింగ్ ద కాల్, ఇట్స్ పర్ఫెక్టింగ్ ద కాల్ అండ్ ప్రీషియస్ ద కాల్. అన్ని రకాల పిలుపుల చేత దేవుడు మన క్రైస్తవ జీవితంలో ఒక సంఘంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఇంతవరకు మనము చక్కని సందేశం స్పీకర్ గారి ద్వారా విన్నాము. ప్రార్థనతో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు నాయన స్టీఫెన్ గారి ద్వారా మా అందరితో మాట్లాడిన ఈ లేఖనాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లేఖనాల ప్రకారంగా మేము నడుచుకున్న వారముగా సహాయం చేయండి. మీ జ్ఞానము, మీ ఆత్మను మాకు సంపూర్తిగా మీరు అనుగ్రహించారు. దానిని మేము నిర్వీర్యం చేయకుండా తండ్రి దాన్ని కొనసాగించడానికి నాయన మరి మమ్మల్ని ముందు కొనసాగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్నవారు వాక్యం విన్న వారందరినీ కూడా
ఆయన మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ఈరోజు మాకు ఇట్టి సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కుడిక ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.